వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్త్యాల దామోదర్. ఈ రోజు న్యూస్ లోకి వెళ్తే, తెరపైకి మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అసెంబ్లీలో మంత్రి పొంగిలేటి కీలక ప్రకటన. ఇది రాష్ట్ర ప్రజలందరికీ హర్షించదగ్గ విషయం ఈ నిర్ణయం తీసుకోవడం. ఎందుకంటే రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ విషయానికి వస్తే, వాస్తవంగా గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు మన ఇంటి దగ్గర ఎండాకాలం వస్తే చిన్నపిల్లలు అష్టాచమ్మ ఆడుకుంటే అష్టపడితే ఇది ఇటు, చిమ్మ పడితే అటు అన్నట్టుగా మన ఒక జిల్లాలో ఉన్న మండలాలను ఆ జిల్లాలకేసి, ఆ జిల్లా మండలాలను ఇటేసి, ఎవరొచ్చి చెప్పి ఈ మండలం నాకు అనుకూలంగా ఉంటుంది అన్నాయి, నాకు ఇటే అనగానే ఈ మండలాన్ని ఇటు మార్చిరు, ఆ మండలంలో గ్రామాలను అటు మార్చిరు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా చేర్యాల ప్రాంతం ఉంది. చేర్యాల ప్రాంతాన్ని ఒక 4 ముక్కలుగా వేసేసారు. నియోజకవర్గం వచ్చి జనగాం అయిపోయింది, అది జిల్లా వచ్చి సిద్దిపేట అయిపోయింది. మన మద్దూరేమో ఉస్మాబాదు, కుమ్రవెల్లి, చేర్యాలేమో సిద్దిపేట. ఆరోగ్యం హెల్త్ కు సంబంధించే డిపార్ట్మెంట్ ఏమో గజ్వేల్ అయిపోయింది. ఎక్కడైనా పోతారు సామాన్య ప్రజలు, తెలియని ప్రజలు. మీ సొంత లాభం కోసము గత ప్రభుత్వంలో ఉన్న హరీష్ రావు గారు కేవలం ఈ 4 మండలాలు చూసింది ఏంటంటే, కుమ్రవెల్లి మల్లన్న దేవస్థానంలో ఉన్న ఆదాయాన్ని చూసిర్రు. వాళ్ళు ఈ ఏరియాలను చింపిన విస్తారలాగా చేయడానికి గల కారణం ఏంటంటే, కుమ్రవెల్లి మల్లన్న దేవాలయం నుంచి వచ్చే ఆదాయము, తపస్పల్లి నుంచి వచ్చే నీళ్లను, ఇవి రెండు మనకి సిద్దిపేట జిల్లాలో కలుపుకుంటే మనకు విపరీతమైన ఇన్కమ్ వస్తుంది. ఆ నీళ్లను తీసుకొచ్చి మనం సిద్దిపేటకు వాడుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఇదంతా ఒక పెద్ద ప్లాంట్ చేసి అక్కడ ఉన్న ప్రజలకు, చేర్యాల మండలము, ధూళిమీట మండలము, కుమ్రవెల్లి మండలము, మద్దూరు మండల ప్రజలకు తీరని అన్యాయం చేసిర్రు. ఈ 10 సంవత్సరాలు యాసంగి వచ్చిందంటే రైతులు నాటేసుకొని వరి చేనులు ఈయన మూమెంట్ కు మొత్తం అక్కడ నీళ్లు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సిద్దిపేట, గజ్వేల్ ఇక్కడ తరలించుకుంటే అక్కడి రైతులు 4-5 మండలాల రైతులు, బచ్చలపేటకు సంబంధించిన మండలానికి సంబంధించిన రైతులు వరి చేనులు ఎండిపోతుంటే ఏడ్చిరు, కన్నీరు పెట్టుకున్నారు. పెట్టుబడులు పెట్టి విపరీతమైన కన్నీరు పెట్టుకున్నారని ఆ రైతుల మీద సోయలేని ప్రభుత్వం దీని మీద మంచి నిర్ణయం తీసుకున్నది. పొంగిలేటి గారికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ ప్రజలు తెలియజేసుకుంటారని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేర్యాలను దీన్ని బట్టి చూస్తుంటే ఏమవుతుందంటే, మా చేర్యాల, మా ప్రాంతం రెవెన్యూ డివిజన్ గా అవుతుంది. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదని అనుకుంటున్నాము. ఈ నిర్ణయానికి తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా చేర్యాల ప్రాంతాన్ని, ఈ 4 మండలాలను జనగామ జిల్లాలో కలిపితే మాకు చేర్యాల రెవెన్యూ డివిజన్ అవుతుంది. అండ్ మా నియోజకవర్గం జనగాం ఉంటుంది. జనగాంతో పాటు పాత నియోజకవర్గమైన చేర్యాల మళ్ళీ కొత్త నియోజకవర్గంగా ఏర్పడుతుందని మా ప్రాంత ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఈ విషయంపై ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో చెప్పారు. ఇంతకుముందుకు ఎమ్మెల్సీ ఉన్నప్పుడేమో సపోర్ట్ చేయలే, మొన్న అసెంబ్లీలో మా చేర్యాలను రెవెన్యూ డివిజన్ కావాలి అని తెలియజేయడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా గతంలో నిరాహార దీక్షలు చేయడము, ఆయన ఈ జేఏసీలు పెట్టించి కూడా ఆయన కూడా కష్టపడ్డారు. దీనికి చేర్యాలలో ఉన్న నాయకులు ఎలాంటి పార్టీలతో సంబంధం లేకుండా, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఇంకా ఎస్సీ కమ్యూనిటీ, ఇట్లా ఎంఆర్పిఎస్, అన్ని ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా మా చేర్యాల ప్రాంతాన్ని ఒక రెవెన్యూ డివిజన్ గా చూడాలని ఒక కళ ఉన్నది. ఆ కళను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటు మా నియోజకవర్గం కూడా చేర్యాల అవుతుందని నేను భావిస్తున్నాను.